ఆచార్య ప్రొఫెసర్ జయశంకర్ ఒక వ్యక్తి కాదు, శక్తి అని. తెలంగాణ ఉద్యమం ఉన్నా లేకున్నా తన పోరాటాన్ని మాత్రం ఎప్పుడు ఆపలేదని. ఎన్నో రాజకీయ పార్టీలు వచ్చాయి పోయాయి, కానీ ప్రొఫెసర్ జయశంకర్ మాత్రం ఒక బలమైన సంకల్పంతో ముందుకు వెళ్లి తెలంగాణ సాధించడంలో సఫలీకృతమయ్యారని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ముస్తాబాద్ చౌరస్తా వద్ద ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ, ప్రొఫెసర్ జయశంకర్ తన జీవితమంతా తెలంగాణ కోసం పోరాడిన గొప్ప మహానీయుడని. సిద్దిపేట ప్రాంతంతో జయశంకర్ కు ఎంతో అవినాభావ సంబంధాలు ఉండేవని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ వద్ద జరిగిన దీక్ష శిబిరానికి జయశంకర్ ఎన్నోసార్లు వచ్చి సంఘీభావం తెలిపారని అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ తో కలిసి ఉద్యమంలో పాల్గొని తెలంగాణ రాష్ట్ర సాధనకు కృషి చేశారని, ఆయన చేసిన త్యాగాలు పోరాటాలు మరవలేనివని కొనియాడారు. ఆచార్య జయశంకర్ గారు జీవితమంతా కూడా తెలంగాణ కోసం పోరాడినటువంటి మహనీయులు. వారికి ముఖ్యంగా సిద్దిపేటతో కూడా అవినాభావ సంబంధం ఉంది. అందుకే వారికి కాంస్య విగ్రహాన్ని సిద్దిపేటలో అత్యద్భుతంగా ఏర్పాటు చేసుకున్నాం. సిద్దిపేటలో జరుగుతున్న తెలంగాణ ఉద్యమంలో బస్టాండ్ దగ్గర జరిగినటువంటి దీక్షా శిబిరానికి కూడా అనేక సార్లు వారు రావడం జరిగింది. తెలంగాణ అమరవీరుల స్తూపం కూడా సిద్దిపేటలో జయశంకర్ గారి చేతుల మీదుగానే దాని శంకుస్థాపన చేసి నిర్మాణం కూడా చేయడం జరిగింది. అనేక లెక్చర్స్ మన డిగ్రీ కాలేజీలో కానీ ప్రెస్ క్లబ్లో కానీ అనేక సందర్భాల్లో కూడా తెలంగాణ ఉద్యమ భావవ్యాప్తికి రాష్ట్ర వ్యాప్తంగా కృషి చేశారు. సిద్దిపేటకు కూడా అనేక సందర్భాల్లో కూడా వచ్చారు. జయశంకర్ గారు జీవితమంతా కూడా తెలంగాణ కోసం కలలు కన్నారు, తెలంగాణ కోసం పోరాటం చేసినారు. తెలంగాణ రాష్ట్ర సాధన కేసీఆర్ గారితోనే సాధ్యమని కేసీఆర్ గారి వెన్నంటి ఉన్నారు. కేసీఆర్ గారితో పాటు ఉద్యమంలో ముందుకు నడిచి ఇవాళ రాష్ట్ర సాధనలో ఆయన కృషి, ఆయన సహకారం, ఆయన పోరాటం, ఆయన ప్రయత్నం, ఆయన ప్రజల్లో కలిగించినటువంటి చైతన్యం అది ఎప్పటికీ చరిత్ర పుటల్లో నిలిచిపోతుంది. జయశంకర్ గారు ఒక వ్యక్తి కాదు, ఆయన ఒక శక్తి. ఉద్యమం ఉన్నా లేకున్నా తన పోరాటం మాత్రం ఆగలేదు. మధ్య మధ్య రాజకీయ పోరాటాలు వచ్చినా పోయినా జయశంకర్ గారు మాత్రం ఎప్పటికైనా కేసీఆర్ గారు లాంటి వ్యక్తి రాకపోతారా, రాష్ట్రం వస్తుంది అనేటువంటి ఒక బలమైన సంకల్పంతో ఆయన పోరాటం చేశారు. చరిత్రనంతా కూడా రికార్డ్ చేసినారు. కేసీఆర్ గారికి వెన్నుదన్నుగా నిలిచి కేసీఆర్ గారితో రాష్ట్రం సాధ్యమని చెప్పి ఇవాళ నిజంగా రాష్ట్రం మనకు వచ్చిందంటే దానికి కేసీఆర్ గారి పోరాటం, జయశంకర్ గారి లాంటి వ్యక్తుల యొక్క ఆరాటం, సహకారం ఇవాళ ఈ తెలంగాణ. ముఖ్యంగా ఈ తెలంగాణ రాష్ట్రం ఇలా 10 ఏళ్లలో కేసీఆర్ గారి సారథ్యంలో దేశానికి మార్గదర్శకంగా తెలంగాణ నిలిచింది. ఎన్నో గొప్ప విజయాలు సాధించింది. త్రాగునీటిలో, సాగునీటిలో, విద్యుత్ రంగంలో, మెడికల్ కాలేజీల ఏర్పాటు